సో జనరల్లీ రైస్ తినాలా వద్దా అనేది నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ అది. అదొక డిబేట్ లాగా సాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైస్ అంటే మనం ఎప్పటినుండో ఈ పద్ధతి పాటిస్తున్నాం. బట్ న్యూస్‌లో వచ్చిందనమాట. సో రైస్ అనేది కుక్ చేసుకొని మళ్ళీ ఒక 10, 12 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గూడా హీట్ చేసుకొని తినడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అసలు అది మంచిదా? కాదా? అనేది దాని గురించి. రైస్ మంచిదా కాదా మీ ప్రకారం? రైస్ మంచిదే. మంచిదే కదా! హ్మ్. మళ్ళా అయినా ఏం చేస్తారు? ఇట్లా షుగర్ వ్యాధి రాంగానే రైస్ తినొద్దు. హ్మ్. ఈ ఇది మన మైండ్‌లోకెళ్ళి తీసి పడేసేయాలి కుండీలో. హ్మ్. ఎందుకు పడేసేయాలి? మనం రైస్ వదులుకుంటుంటే, మనం మన ఐడెంటిటీ వదులుకుంటున్నాం. హ్మ్. ఇప్పుడు నేను ఫలానా మనిషి. ఎక్కడుంటా? తెలంగాణలో ఉంటా. హ్మ్. తెలుగు మాట్లాడతా. అవునా కాదా? అంటే నేను రైస్ తింటా. హ్మ్. అంతే కదా! అంతంతే. అదే వదులుకుంటే నా ఐడెంటిటీ ఏమైతది? అవునా కాదా? హ్మ్. దాని బదులు నేను ఓట్స్ తింటే లండన్ నివాసి అయిపోతానా? కాను. కాదు. కాదు. కాను గదా! మళ్ళా ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇవాళ ఏమంటారు, రైస్ ఏమో ఫ్రిడ్జ్‌లో పెట్టి తినండి. హ్మ్. రేపేమో పొయ్యి మీద పెట్టి తినండి. ఎల్లుండి ఏమో కుక్కర్‌లో పెట్టి తినండి. హ్మ్. డైలీ ఒక్కొక్కటి రీసెర్చ్ వస్తనే ఉంటది. వస్తనే అవును. ఉంటది. వస్తనే ఉంటది. అసలు ఏడైతున్నాయి రిసర్చ్‌లన్నీ. ఇంట్లోనే ఒక్కొక్కటి అయితున్నాయి. వస్తుంది. ఆ! ఇంట్లోనే అయితున్నాయి. ఎట్లా? యూట్యూబ్ పెట్టు, టీవీ ఆన్ జెయి. అరే! హ్మ్. వీడియోలో ఇట్లా చూపిస్తుండా? చలో సరే ఇట్లా చేద్దాం. హ్మ్. అరే! కుక్కర్‌ది కూడా వచ్చింది కింద. కుక్కర్‌లో పెట్టు. పొయ్యి మీద పెట్టకు, కుక్కర్‌లో పెట్టు. రైస్ కుక్కర్‌లో పెట్టు. హ్మ్. మళ్ళా ఇది న్యూట్రిపాట్ అని కొత్తదొచ్చింది ఒకటి అవునవును. యంత్రం. కొత్త కొత్త దాంట్లో స్ట్రాటజీలు, కొత్త కొత్త దాంట్లో పెట్టు మార్కెటింగ్. ఇంకా మంచిగుంటది. ఆ! ఒక జమానాలో ఏమంటుండే, అరే! రైస్ ఏమో రైస్ కుక్కర్‌లో వండాలి. హ్మ్. భగోనాలో వండొద్దు. భగోనాలో వండితే స్టార్చ్ ఎళ్ళిపోతది. హ్మ్. భగోనాలో వండొద్దు. కుక్కర్‌లో వండాలి. ఇప్పుడేమంటుర్రు? కుక్కర్‌లో వండొద్దు. కుక్కర్‌లో వండితే స్టార్చ్ ఉండిపోతది. హ్మ్. మళ్ళా ఎల్లుండి ఇంకోటి వస్తది. అంటే ఏంది అంటే రైస్ మీరు తినకపోతే షుగర్ వ్యాధి రావట్లేదా? హ్మ్. వస్తుంది గదా! వస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు. నార్త్ ఇండియాలో ఇంత రైస్ తినరు గదా! హ్మ్. మనం ఒకటి ఏమంటారు ఫుల్ మీల్స్ తిననీకి పోతే ఇంత చిన్న కటోరాలో వాడు స్వీట్ ఏసి పెడతాడా? హ్మ్. వాళ్ళు రైస్ అట్లా తింటారు. హ్మ్. ఓకే. నార్త్ ఇండియన్స్. రైట్. ఆళ్ళకి గూడా షుగర్ వస్తుంది గదా! అవును. కానీ మనకే ఎక్కువొస్తుంది కదా! సౌత్ ఇండియా ఇది క్యాపిటల్ అయిపోయింది కదా! అరే లేదు. డయాబెటిక్స్‌కి. ఇండియా మొత్తం షుగరే. హ్మ్. షుగర్ అంటే ఇండియా లాగా అయిపోయింది. హ్మ్. అది రైస్ వల్ల కాదు అని మనం ఎట్లా చెప్పుకోవచ్చు? ఒకటి ఉంటే నార్త్ ఇండియన్స్‌కి గూడా అందరికీ షుగర్ ఉండాలి. ఒకవేళ రైస్ తింటే ఓన్లీ సౌత్ ఇండియన్స్‌కి ఉండొద్దు. నార్త్ హ్మ్. ఇండియన్స్‌కి గూడా ఉంది గదా! హ్మ్. హ్మ్. వాళ్ళైతే రైస్ ఇట్లా తింటలేం గదా! మనలాగా. మళ్ళా అది గాకుండా ఇప్పుడు పుట్టుకతోటి షుగర్ ఉండాలి రైస్ వల్ల అయితే. హ్మ్. అవునా కదా! 1 ఇయర్ తర్వాత అందరికి షుగర్ ఇట్లా అయిపోవాలి. అట్లా గూడా అయితలేదు. హ్మ్. మళ్ళా రైస్ ఎందుకు తినొద్దు? అయితే ఏందంటే రైస్ తినాలి. కానీ దాన్ని బట్టి మనకు షుగరొస్తుందని అది గూడా లేదు. ఓకే. ఎందుకొస్తుంది షుగర్ అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. మళ్ళా సక్కగా నిద్ర లేకపోవడం వల్ల, మళ్ళా దాని తర్వాత మనకు ఉన్న స్ట్రెస్‌లకి. ఇప్పుడు ఇంతకుముందు ఏమేం పనులు చేస్తుండే? రైస్ డిపోలు ఉంటుండే గదా! హ్మ్. ఇప్పుడు ఇవి ఉంటాయి గదా! ఏమంటారు? రైస్ మిల్లు అవి ఇవి. అవును. అవి పంట తీసినంక ఆ తైలలో రైసేసి, ఆ రైస్ తైల మళ్ళా మాల్‌గాడిలో ఎయాలి. హ్మ్. పట్టణానికి పంపియనీకి. అంటే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువున్న పనులు. అక్కడ రైస్ బ్యాగులు లేపడమే వాని పని. హ్మ్. వానికి ఫిజికల్ యాక్టివిటీ గూడా అయితుంది. అవును. రైస్ పనే చేస్తుండాయన. షుగర్ రాదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అట్లా ఉండే. కానీ ఇప్పుడు పాలిష్ చేసిన రైస్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అంటారు కదా మరి. ఇప్పుడు బ్రౌన్ రైస్‌కి, పాలిష్ రైస్‌కి ఏముంది తేడా అంటే పైన ఉన్న ఫైబర్ తీసేస్తారు. హ్మ్. తీసేస్తారు. తీసేస్తారు గదా! మనం ఓన్లీ స్టార్చ్ తింటున్నాం. హ్మ్. పాలిష్ రైస్ అని మీరు మైండ్‌లో పెట్టుకోకండి. పాలిష్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ హ్మ్. అవన్నీ ఏమొద్దు. రైస్ ఈజ్ రైస్. తెల్ల మనిషి, నల్ల మనిషి, అమెరికన్, రష్యన్ అవన్నీ ఏమొద్దు. హ్మ్. మనిషి మనిషే గదా! అవునా కాదా? మీరు రైస్ తినండి. హ్మ్. మళ్ళా మీరు ఏమన్నారు? రైస్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తినొచ్చా లేదా? హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళా నెక్స్ట్ డే హీట్ జేసి, హీట్ చేసి రీహీట్ జేసి. హ్మ్. అయితే ఒక ప్రాసెస్ ఉంటది. రెట్రోగ్రేడేషన్ అనేసి. హుహు. రైస్ వండుతామా? కుక్కర్‌లో వండుకున్నాం. హ్మ్. స్టార్చ్ ఏమో జర గరం గరం మంచిగా మొత్తం స్టార్చ్ ఉంటది దాంట్లో. హ్మ్. ఇప్పుడు ఇది సింపుల్ కార్బోహైడ్రేట్. ఇట్లా తినంగానే అబ్జార్బ్ అయితది. ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్ స్పైక్ ఎక్కువైతది. హ్మ్. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంది. ఓకే. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టినాం అనుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినాం అనుకోండి. దాని తర్వాత ఒక 12 గంటల తర్వాత తీసి దాన్ని హీట్ చేసినాం అనుకోండి. హ్మ్. ఆ స్టార్చ్ ఈజీగా అబ్జార్బ్ గాదు. ఓకే.
అది అబ్జార్బ్ చిన్న పేగులో అవుతుంది ఒకవేళ అయితే. ఇప్పుడు స్టార్చ్ అది అబ్జార్బ్ కాదు కదా, ఫైబర్ లాగా యాక్టింగ్ అవుతుంది. అది ఓకే ఓకే ఫైబర్ లాగా యాక్టింగ్ అయ్యి డైజెషన్కి మంచిగా అవుతుంది, గ్లూకోజ్ స్పైక్ కూడా రాదు. ఇవన్నీ ఫ్రిడ్జ్ గిజ్జి ఇప్పుడు వచ్చినాయి, అవును అవునా కాదా? అవును. మీరు నైట్ రైస్ వండి ఏం చేయండి, ఒక గిన్నె తీసుకోండి, మట్టి గిన్నె తీసుకోండి, దాంట్లో ఆ రైస్ వేసేయండి, దాంట్లో పెరుగు వేసేయండి, దాంట్లో కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు గరం చేసి వేసేయండి, కొంచెం మీరు ఈ బుక్ని వేసేయండి, మన మిరియాల బుక్ని ఉంటుంది కదా అది వేసేయండి, మొత్తం కలుపుకోండి, దాన్ని వదిలేసేయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టండి, అది ఏమైపోతుంది, మంచిగా ఫర్మెంటేటెడ్ దాంట్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నడుస్తుంది వేరే దేశాల్లో. ఫ్రిడ్జ్ లో పెడితే ఫర్మెంటేషన్ కాదు కదా, ఫర్మెంటేటెడ్ కర్డ్ వేస్తున్నాం, ఆల్రెడీ కర్డ్ వేస్తున్నాం కర్డ్ వేస్తున్నాం. అదే మీరు ఏం చేయండి, బయట పెట్టాలనుకోండి, రైస్ వేయండి, ఓకే పాలు వేయండి, మళ్ళా దాంట్లో కొంచెం పెరుగు వేసేయండి, ఈ మసాలాలు బుక్నీలు చట్నీలు అన్నీ ఏమేమి వేసుకుంటారో వేసుకోండి, మీకు వచ్చే టేస్ట్ ప్రకారం కలిపేసి బయట వదిలేసేయండి. అది ఏం తయారవుతుంది, సద్దన్నం తయారవుతుంది. అది ఇంకా మంచిది షుగర్కి, అవునా కాదా? అయితే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి 100 రకాలు ఉంటాయి, కానీ మీకు ఏది సెట్ అవుతుందో అది చేయండి. కరెక్ట్. అట్లా నెక్స్ట్ డే తింటే సద్దన్నం మంచిదే అని అందరు చాలా చెప్తారు కదా, మళ్ళీ మంచిది. రీహీట్ చేస్తారు కదా, మళ్ళీ వేడి చేయొచ్చా లేదా అనేది డౌట్ ఇక్కడ. ఇది హీట్ ఎందుకు చేస్తారు? అదే టెంపరేచర్ మళ్ళీ చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టినాక హీట్ అయినాక మళ్ళీ అది చల్లగైనాకనే కదా మనం తినేది. అంటే కొంచెం వేడి వేడిగా ఉంటది కదా, మరీ చల్లగా అయిపోయింది తినలేక కొంతమంది అట్లా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా చాలా మంది కొంచెం చేస్తారు. కొంచెం రీహీట్ చేసుకోండి, ఏం కాదు. ఓకే అట్లా. సో ఫర్మెంటేటెడ్ ఫుడ్ మీ డయట్ లో రావాలి. రైట్ రైట్. ఫర్మెంటేటెడ్ ఫుడ్ రైస్ తో కలిపితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, మంచిగా అవుతుంది. మనకు షుగర్ వ్యాధికి ఎవ్వరు తగ్గించుకోవడానికి వచ్చినా వాళ్ళకు చెప్తాం, సద్దన్నం తినండి, ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తినొచ్చు తినొచ్చు. అట్లా.